ఏంటి ఇంతగానం ఇంత మండు టెండలో మిట్ట మధ్యాహ్నము రోజున మీరు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలను భగ్నం చేస్తూ ఒక నిరంకుశ వైఖరితోటి ఒక పిరికిపంద చర్యలాగా మా ఎంఎస్ఎఫ్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. ఆ దీక్ష శిబిరాలను బలవంతంగా తొలగించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే ఉద్యోగ భర్తీలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపడతాం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇవాళ వర్గీకరణ లేకుండా వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా మా మాదిగ విద్యార్థుల పోరాటం ఆగదు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా మేము పోరాటాన్ని నిర్వహిస్తాము. ఈ మాదిగలకు న్యాయం చేయకపోతే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న మీరు శాంతియుతంగా కాకుండా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి దిష్టి బొమ్మను దహనం చేశారని ఎందుకు అంతగానం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? మేము మొట్టమొదటిగా కార్యక్రమాన్ని చేపట్టింది శాంతియుతంగా మేము నిరసన దీక్షలను చేపట్టినాము. శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన దీక్షలను భగ్నం చేసింది, శాంతియుతంగా చేస్తున్న రిలే దీక్షల ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము విజ్ఞప్తి చేసినాము, మీ మీద నమ్మకం పెట్టుకున్నాము, మీ మీద ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాము. ఆగస్టు 1న నువ్వు నిండు అసెంబ్లీలో మాట్లాడితే ఇవాళ మార్చి వరకు వచ్చింది. ఇన్ని నెలలుగా నీ మీద నమ్మకంతో మేము మాదిగ జాతి యావత్తంతా కూడా ఎదురు చూస్తుంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలాగా మా నిరసనను భగ్నం చేసినందుకు నిరసనగా నిన్న మేము దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరింత ఉధృతం చేస్తాము. వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా మాదిగ విద్యార్థుల పోరాటం ఆగదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ ఇవ్వాల్సిన పదవులు ఇవి ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఈ ఆలస్యాన్ని మరింత ఆలస్యం చేయడం ఎందుకని మేము ఇచ్చేస్తా ఉన్నాము. తర్వాత నోటిఫికేషన్లో కూడా ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. మేము ఉద్యోగ భర్తీని ఆపమనట్లేము, మేము వర్గీకరణతో చేయమంటున్నాము. వర్గీకరణ జరిగేంత వరకు ఇన్ని రోజులు ఆగినావు కదా, మరి ఈ అసెంబ్లీ సెషన్స్లోనే వర్గీకరణ చట్టాన్ని తీసుకొస్తాను నువ్వు. మరి ఒక వారం రోజులు ఒక 10 రోజులు ఆగడం వల్ల చట్టం అవుతుంది కదా. మరి చట్టం అయినప్పుడు మా వర్గీకరణతోటి వస్తే మాకు జాతికి అందే అవకాశాలు అందుతాయి కదా. కనుక ఇన్ని రోజులు ఆగిన నువ్వు మేము కంప్లీట్గా ఉద్యోగ రీనోటిఫికేషన్ అనట్లేము, ఉద్యోగ భర్తీలను మళ్ళీ చేయాలనట్లేము. మేము కేవలము వర్గీకరణతో కూడినటువంటి ఉద్యోగ భర్తీ చేపట్టాలంటున్నాము. ఆ ఫలితాలలో వర్గీకరణ అమలు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతో ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా మాదిగ జాతి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. తక్షణమే వర్గీకరణ చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.